హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనం అయితే వివో X300 Pro ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిల్లు. ఆ ఫోన్ అయితే ఎట్లున్నది ఏందని మొత్తం అయితే ఈ వీడియోని అయితే మనం అయితే చూద్దాం. మరి మంచిగా ఉన్నా లేదా కెమెరాస్ అయితే దీంట్లో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్తారు. మరి కెమెరాస్ ఎట్లున్నాయి ఏందని మొత్తం అయితే టెస్ట్ అయితే చేసి అయితే చూద్దాం. మరి ఇవే ఫోన్ బాక్సెస్ అయితే వివో X300 Pro X300 బాక్స్ అయితే చూడనీకి అయితే ఇట్లా ఏంటంటే ఇంకా దీనికి ఒకటి లెన్స్ అయితే వస్తుంది, కన్వర్టర్ కిట్. అది మనకి చూపిస్తాం ముందు అయితే ఎట్లుంటుంది ఏందనేది. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మరి అన్బాక్సింగ్ చేసి మనకి ఫోన్స్ అయితే ఎట్లున్నాయని చూద్దాం. మరి మనమైతే X300 ప్రోని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేసినాం. ఇక X300 అయితే చేద్దాం. X300 కూడా చేసేసినాం. సిమ్ కార్డ్ టూల్ అయితే ఇచ్చిళ్ళు, కేస్ అయితే ఇచ్చిళ్ళు. కేస్ క్వాలిటీ కూడా బాగున్నది. 90W ఛార్జర్ అయితే ఇచ్చిళ్ళు మనకి ఫోన్లో. Type A to Type C కేబుల్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా మనకి టెలికన్వర్టర్ కిట్కి సపరేట్ పౌచ్ అయితే ఉంటుంది. ఇదైతే మనకి టెలికన్వర్టర్ కిట్. మరి ఇదైతే ఒక 20,000 అయితే ఉంటుంది మనకి కాస్ట్ అయితే. అది కొనుక్కోవాలని కూడా కొనుక్కోవచ్చు. ఫోన్ డిజైన్ అయితే బ్యాక్ సైడ్ అయితే మనకి లుక్స్ అయితే ఇట్లనైతే ఉంటుంది. మరి నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది వివో X300 Pro లుక్స్ అయితే. X300 చూద్దాం. మరి నాన్ ప్రో వర్షన్. ఇది కూడా మన కలర్ అయితే యూనిక్ అయితే ఉన్నది. ఇంతవరకు ఏ ఫోన్లో ఇట్లాంటి కలర్ అయితే చూడలేదు. మరి అంత యూనిక్ అయితే ఉన్నది. వీటి కెమెరా సెటప్ కూడా కొంచెం చేంజ్ అయిపోతుంది. ఫోన్ కూడా మనకి కొంచెం చిన్నగానే అయితే ఉంటుంది. ప్రో కంటే మనకి కొంచెం చిన్నగా ఉంటుంది ఫోన్ అయితే. బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. షార్ట్ ఎక్స్టెన్షన్ గ్లాస్ అయితే ఉంటుంది. మైక్రో క్రిస్టలైజ్ గ్లాస్ అయితే ఉంటుంది మనకి. దీంట్లో అయితే పవర్ బటన్ ఉంటుంది, వాల్యూమ్ బటన్ ఉంటుంది, స్పీకర్ గ్రిల్ ఉంటుంది, షార్ట్ కట్ కీ ఉంటుంది. USB 3.2 Gen 1 పోర్ట్ అయితే ఉన్నది రెండిట్లో మనకి. మీకైతే ఫాస్ట్గా అయితే ఫైల్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా స్పెసిఫికేషన్స్ అయితే 200 MP, 50 MP, 50 MP అయితే ఇచ్చిళ్ళు వివో X300 Proలో. ఫ్రంట్ అయితే మనకు 50 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది మనకి. దీంట్లో అయితే కొన్ని ఫోటో శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. నెక్స్ట్ లెవెల్ ఫోటోస్ అయితే వస్తాయి. దీంట్లో మనకి జాయిస్ బ్యాజింగ్ కూడా ఉన్నది కాబట్టి ఇంకా వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి అయితే మంచి ఫిల్టర్స్ మంచి అన్ని ఇస్తారు. ఇట్లా బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్స్ ఇవైతే చూడండి ఎంత నీట్గా వస్తున్నాయి ఫోటోస్ అయితే. కెమెరాస్ కూడా పనికి వస్తలేవు, అంత నీట్గా అయితే వస్తున్నాయి. DSLR కెమెరా అవసరం లేదు. ఇక మీరు ఫోన్ ఒకటి పట్టుకోపోతే చాలుగా. DSLR కెమెరా అంత వస్తాయి మనకి ఫోటోస్ అయితే. 20xలో తీసినాం ఇదైతే మనం జూమ్ తీసి. ఇంకా డిఫరెంట్ పోకర్ లెన్స్లో మనం అయితే ఫోటోస్ అయితే తీసినాం చూడండి. స్క్రీన్ పైన వేసిన ఎట్లున్నాయి 24mm, 35mm, 50mm, 85mmలో తీసినాం. మరి హెయిర్ని కూడా మనకైతే క్లారిటీగా అయితే చూపిస్తుంది. ఇది డీటెయిల్స్ అయితే అసలు మిస్ అయితే లేదు. కొన్ని ఫీచర్స్ అయితే ఇచ్చింది మనకి దీనిలో అయితే. అవన్నీ ఫీచర్స్ అయితే మీరు అయితే చూసుకోండి. చాలా ఫీచర్స్ ఉన్నాయి కెమెరాలో. అన్నీ చెప్తే వీడియోలు ఎంత అయిపోతుంది. కొన్ని ఫిల్టర్స్ కూడా ఉన్నాయి. ఫిల్టర్స్ కూడా మీరు అయితే చూసుకోండి. ల్యాండ్స్కేప్ నైట్ మోడ్ వీడియో ఉన్నది, అది కూడా మీరు అయితే చేసుకోవచ్చు. ఇంకా VS1 చిప్ అయితే ఇచ్చిళ్ళు. అంటే సపరేట్గా మన కెమెరాస్కి అయితే చిప్ అయితే ఇచ్చిళ్ళు. ఆ చిప్ తోటి మనకు కొన్ని ఇట్లా ఫిల్టర్స్ అయితే జనరేట్ అయితే చేసుకొని మీరైతే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇంకా దాన్ని ఎపేచర్ అవి ఇవి చేంజ్ అయితే చేసుకోవచ్చు. వీడియోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది దీంట్లో అయితే. ఇంకా అది కిట్ అయితే వచ్చింది. కిట్ తోటి ఫోటో తీసుకోవచ్చు మీరు అయితే. ఇంకా ఎంత జూమ్ చేసిన ఫోన్ అయితే చూడండి 20x వరకు జూమ్ చేసినా మనకైతే ఎక్కువ షేక్ అయితే అవుతలేదు. మంచిగా ఉంటుంది నీట్గా అయితే. షేక్ కాకుండా స్టెబిలైజేషన్ అయితే వీళ్ళు మంచిగా అయితే ఆప్టిమైజ్ చేసి చూడండి. ఎంత అసలు షేక్ అయితే లేదా కెమెరాస్లలో ఎట్లా వస్తుందో అట్లనే వస్తుంది మనకు ఫోన్లో. ఇంకా దాదాపుగా కెమెరా పట్టుకపోవడం అవసరం లేదు. మీరైతే చిన్న ఫంక్షన్లోకి అయితే ఇక ఫోన్ తోటి తీసుకోవచ్చు. ఇంకా 4K 60 FPS ఉన్నది మనకి, 120 FPS ఉన్నది. 4K 120 FPS లాగ్ వీడియో. దీన్ని కలర్ గ్రేడింగ్ చేసి ఇంకా మంచిగా అయితే చేసుకోవచ్చు. ఇంకా 4K 60 FPS పోర్ట్రేట్ మోడ్ అయితే ఉన్నది. అది కూడా మీరైతే వీడియో తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇది 4K 60 FPS HDR డాల్బీ విజన్ వీడియోని అయితే తీసినాం చూడండి. శాంపుల్ ఎట్లున్నదో. ఇంకా మనకి ఫ్లాష్ అయితే ఉన్నది కదా. అయితే మనం దూరం ఎంత దూరంలో ఉన్నాం దాన్ని బట్టి అయితే దగ్గరికి వస్తే అడ్జస్ట్ అయితే తక్కువ లైట్ అయితే చేస్తుంది, దూరం ఉంటే ఎక్కువ లైట్ అయితే చేస్తుంది. దానికనే కస్టమైజ్ చేసుకొని టార్చ్ అయితే వర్క్ అయితే చేస్తుంది. దీంట్లో కిట్ అయితే వస్తుంది కదా. కిట్ తోటి తీసాం ఇవన్నీ ఫొటోస్ అయితే. కిట్ తోటి కూడా బాగానే వస్తాయి. మీకు వితౌట్ కిట్ కూడా యూజ్ చేసుకోవడానికి కూడా చేసుకోవచ్చు. కిట్ అయితే 20,000 ఉన్నది. ₹1,00,000 పెట్టి ఫోన్ కొన్నప్పుడు 20,000 పెట్టి కిట్ తీసుకోవాలి. ఇంకా కిట్ అయితే తీసుకోండి. మరి కిట్ తీసుకుంటే కొంచెం పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. మరి కెమెరా పర్ఫార్మెన్స్, వీడియో ఎక్స్పీరియన్స్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. మరి డిస్ప్లే గురించి అయితే మాట్లాడదాం. మరి 6.78 inches 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. బాగున్న డిస్ప్లే అయితే. దీంట్లో అన్ని సర్టిఫికేషన్స్ అయితే ఉన్నాయి. HDR సర్టిఫికేషన్ ఉన్నది, Amazon Prime, Netflix సర్టిఫికేషన్ కూడా ఉన్నది. దీంట్లో MediaTek Dimensity 9500 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. 6510 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 90W వైజ్ ఛార్జింగ్, 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది ఈ రెండు ఫోన్స్ అయితే. ఇంకా సెన్సార్స్ అయితే ఏం స్కిప్ చేయలే. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ కూడా ఇచ్చిళ్ళు మనకి. కనెక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. 19 5G బ్యాండ్స్, డ్యూయల్ 4G అయితే ఇచ్చిళ్ళు. Wi-Fi 7, Bluetooth 5.4 అయితే ఇచ్చిళ్ళు.
NFC సపోర్ట్ కూడా ఉన్నది మనకి దీంట్లో అయితే. OS ఉన్న UI గురించి అయితే మాట్లాడదాం. మరి ఇదే ఫస్ట్ ఫోన్ ఒరిజిన్ OS 6 తోటి వస్తుంది ఫోన్ అయితే ఫ్లాగ్షిప్ లెవెల్ లుక్ అయితే ఉండేది మనకి బాగా. ఇప్పుడు ఫన్ టచ్ OS కంటే ఇదే OS బెటర్ అని నేనైతే మీకైతే చెప్తా. 5 years ఆండ్రాయిడ్ అప్డేట్, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లోనైతే. ఇంకా ఏ కాల్ రైటర్ ఉంటుంది, ఆటో కాల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఇంకా ఏ ఫీచర్స్ అయితే చూసుకోండి. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే యాంటీ స్కోర్ అయితే 35 lakhs ప్లస్ అయితే వచ్చింది మనకైతే. దీంట్లో యాంటీ స్కోర్ అయితే బాగానే వచ్చింది. యాంటీ స్కోర్ కూడా గీక్ బెంచ్ కోర్స్ కూడా మీరు అయితే స్క్రీన్ పైన వేస్తానో చూడొచ్చు. BGMI మీరు 120 FPS లో ఆడుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ల్యాగ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమున్నాయి. మీరైతే సింపుల్ అయితే ఆడుకోవచ్చు. ఇంకా దీంట్లో గ్రాఫిక్స్ అయితే ఎక్కువ ఇచ్చిళ్ళు. స్నాప్డ్రాగన్ 8 Gen 5 కంటే దీంట్లో గ్రాఫిక్స్ అయితే మనకు కొంచెం అయితే ఎక్కువ ఇచ్చిళ్ళు. గ్రాఫిక్స్ పరంగా కూడా బెటర్ అయితే ఉంటుంది. MediaTek 9500 ప్రొసెసర్ అయితే. హ్యాప్టిక్స్ కూడా బాగున్నాయి మనకి దీంట్లో అయితే. హ్యాప్టిక్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మనకి. మల్టీమీడియా గురించి అయితే మాట్లాడదాం. మరి అన్ని సర్టిఫికేషన్స్ అయితే ఉన్నాయి. బెజల్స్ కూడా మనకి చాలా తక్కువ అయితే ఉన్నాయి ఫోన్లోనైతే. ఇక మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటుంది. స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగున్నది. 68-69 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు దీంట్లో అయితే. బ్యాక్ సైడ్ లుక్స్ అయితే బాగుంటుంది. మరి ఫోన్ రేట్ అయితే మనకి స్క్రీన్ పైన వేసినా చూసుకోవచ్చు మీరు ఏమేమి మోడల్ ఎంత రేట్ ఉన్నదని. దీంట్లో ఒకటే మోడల్ అయితే వస్తుంది. ఈ Vivo X300 Pro ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకొని. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బాయ్ బాయ్.